ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోలేదు. మేము ఇంకా ఆడియన్స్ చాలా ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు మాకు అందకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మా ప్రయత్నం అయితే బాగా ఎవాల్వ్ అయిపోయిన ఆడియన్స్, ఇంత ఇంటర్నేషనల్ కాంటెంట్ చూస్తున్న ఆడియన్స్ని ఎంగేజ్ చేసి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాను. థియేటర్స్ సంఖ్యను పెంచే అవకాశం ఉందండి? థియేటర్స్ నిన్నటికి ఇవాళకి మార్పు ఉందండి. సో మాకున్న ఏకైక మార్గం ఏంటంటే జనాలు సినిమాకి వచ్చి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి బయట ఇంకో నలుగురితో షేర్ చేస్తే వాళ్ళు కూడా సినిమా బాగుందంటే మా ఫుట్ ఫాల్స్ చూసి మా డిస్ట్రిబ్యూటర్స్ స్క్రీన్స్ పెంచాలి. మీకు అందరికీ ఓపెన్గా చెప్తున్నాను, ఇది ఒక్కటే మాకున్న మార్గం. సో ఇక్కడ ఏదో మేము బాగా చెప్పుకోవడానికి రాలేదు, ఇది జస్ట్ మాకు ఆడియన్స్కి చాలా గ్యాప్ ఉంది. బట్ అలా అవుతుంది శ్రీకాంత్, ఇది ఈ మైక్ పనిచేస్తుందా? మేము కూడా మాట్లాడుకోవచ్చు కదా. సో స్వామిరారా అష్టాచమ్మ ఎస్పెషలీ రిలీజ్ అయినప్పుడు రవికాంత్ వీ డెంట్ గెట్ ఎనీ థియేటర్స్. సుబ్రహ్మణ్యపురం రిలీజ్ అయినప్పుడు వీ డెంట్ గెట్ థియేటర్స్. కానీ నెమ్మదిగా ప్రెస్ ప్రేమ, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల థియేటర్స్ పెరిగినాయి. సో శ్రీకాంత్ వీ స్టిల్ హ్యావ్ టైమ్. బికాస్ మేము ఫిల్మ్ మేకర్స్గా మేము ఇండిపెండెంట్ ప్రొడక్షన్ చేస్తామండి. ఇక ఈ ప్రొడక్షన్ కూడా అవుట్ ఆఫ్ కంపల్షనే. ఎవరి అభిప్రాయాలు దాటుకుంటే ఆడియన్స్ దాకా రీచ్ అవ్వడానికి చాలామంది అభిప్రాయాలు దాటే ప్రాసెస్ని కట్ చేయడమే మా ప్రొడక్షన్ ఇంటెన్షన్ కూడా. సో మేము ఎప్పటికప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి ఆలోచించగలం అండి. మాకున్న తాహత అవ్వచ్చు, మాకున్న కేపబిలిటీ అవ్వచ్చు, సినిమా షూటింగ్ వరకు ఆలోచించగలం. సో ఇప్పుడు మేము ప్రమోషన్ వరకు ఆలోచించగలం. సో ఈ ప్రమోషన్ అనే భాగంలో మాకు జనాన్ని రీచ్ అయ్యే ఓన్లీ మార్గం త్రూ అవర్ కాంటెంట్ అండ్ మా సోషల్ మీడియా హ్యాండిల్స్. మేము వీటి ద్వారానే మేము జనాన్ని రీచ్ అవ్వగలం. సో మిగతా సినిమాలు ఎలా రీచ్ అవుతున్నాయి, వాటి స్ట్రాటజీ ఏంటో కనుక్కొని వాటి మీద ఆలోచన చేసే టైం కూడా లేదండి మాకు. మా సినిమాతోనే పోరాడుతున్నాం ప్రస్తుతానికి. సో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే మేము కమ్యూనికేట్ చేయదలుచుకుంటున్నాం ఆడియన్స్ని. మేము ఏదో గొప్ప సినిమా తీసాం, క్లాసిక్ కల్ట్ ఇవన్నీ మాటలు తెలియదండి అసలు, ఆ ఉద్దేశం కూడా లేదు ఎప్పుడు. మాకు జనానికి కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనిపించింది, మేము ప్రయత్నించాం. యాక్చువల్లీ అందులో సక్సెస్ అయ్యారు, ఎందుకంటే క్లైమాక్స్ విషయంలో వాళ్ళు, అంటే నేను ఇప్పుడు చెప్పకూడదేమో, క్లైమాక్స్ విషయంలో అయితే కలుస్తారు వాళ్ళు, మళ్ళీ తను వచ్చి కన్విన్స్ చేస్తాడు, ఇట్లనే అనుకున్నాం. అదే అండి, మీరు బయట అదే జరుగుతుంది, లేడీస్ ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతారు. అదేనండి, మనం అందరివి పెళ్లి ఫోటోలు చూస్తే మనకు ముచ్చటగా అనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో ఫ్యామిలీ ఫోటోలు చూస్తే చాలా లక్షణంగా అనిపిస్తుంది, మనకు దూరం నుంచి మనకు బాగానే అనిపిస్తుంది. అవతలేపు ఉంటే ఎవరి మైండ్లో ఏముందో, వాళ్ళు ఎంత బిగబట్టి నవ్వుతున్నారో ఆ ఫోటోకి మనకు తెలీదు. సో మేము యువతలేపు కాకుండా అవతలేపు ఉండే ప్రయత్నం చేసాం. వైల్ ఎక్స్ప్లోరింగ్ ద క్యారెక్టర్స్, యువతలేపు తెలుసు అండి, వీళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పెళ్లి ఫోటో దిగి ఆ ఫోటో ఇంట్లో పెట్టుకొని లైఫ్ అంతా బతుకుదామనే ఉద్దేశంతోనే చేసుకున్నారు. కాకపోతే ఈ మధ్యలో లైఫ్ హ్యాపెన్ టు దెమ్. లైఫ్ హ్యాపెన్స్ మనందరికీ జరుగుతుంది, లైఫ్ అవుతుంది కదండి, వాళ్ళతో కూడా జరిగింది జీవితం. సో ఆ జరిగిన జీవితంతో అందరికన్నా పెయిన్ఫుల్, ఆడియన్స్ కన్నా పెయిన్ఫుల్ క్యారెక్టర్స్కి ఎక్కువ పెయిన్. మీరు చూస్తే విడిపోవడం కలవడం ఏదున్నా కానీ ఆడియన్స్కి నచ్చకపోయినా ఆల్రెడీ క్యారెక్టర్స్కే చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. మనందరి లైఫ్లో మనం నచ్చిన వాళ్ళ నుంచి విడిపోదాం అనుకున్నప్పుడు. సో మేము క్యారెక్టర్తో ఎంపతీ చేద్దాం అనుకున్నాం. జనాన్ని అలవాటున్న ఎండింగ్ ఇవ్వాలా, వాళ్ళు ఏది చూడాలనుకుంటున్నారు, అంటే ఇప్పటిదాకా చూపించింది అయితే దానికి అర్థం ఉండదండి. లేడీస్ కి అయితే మీరు ఇచ్చిన క్లైమాక్స్ నచ్చుతుంది. ఇది లేడీస్ ఎందుకు లేరో అర్థం కావట్లేదు. లేడీస్ జెంట్స్ అని మ్యాటర్ కాదండి. అంటే ఇప్పుడు నా వరకు లక్ష్మి గారు తప్ప ఇంకెవరు లేరు. నా వరకు మధుసూదన్ రావు ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ హీస్ అ హీరో అండి. ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ హీస్ అ హీరో. నా హీరోని నేను అలా చూద్దాం అనుకున్నాను. సో నాకు దిస్ ఇస్ వాట్ వి ఆల్ together got convinced and this is our best version that I can say. సో నవీన్ చంద్ర గారు, అంటే మూవీ మొత్తానికి మీ యాక్టింగ్ అయితే అందరూ ఫిదా. సో స్వాతిని కావచ్చు అందరినీ డామినేట్ చేశారు. లేదు, మీ క్యారెక్టర్ అనేది నార్మల్గా ఇన్నాళ్ళు మేము చూసిన నవీన్ చంద్ర వేరు, ఈ సినిమాతో వేరు. సో ఎట్లా అనిపిస్తుంది, రియాక్షన్ ఎలా ఉంది మీకు? రియాక్షన్ నిజంగా చాలా బాగుందండి. అంటే రివ్యూస్ చాలా బాగున్నాయి. కొందరైతే యూజువల్లీ ఒక సినిమా బాగుందంటే ఒక 2 పాయింట్లు, సినిమా బాగుంది, బొమ్మ హిట్, బ్లాక్ బస్టర్, క్లాప్స్, హార్ట్లు పెడుతుంటారు. కానీ ఇక్కడ టైం తీసుకొని 10 లైన్స్ రాస్తున్నారు క్రాఫ్ట్ గురించి. మేము క్రియేట్ చేసిన ఒక క్రాఫ్ట్ గురించి మెన్షన్ చేస్తూ రాస్తున్నారు. చాలా గొప్ప విషయం. నార్మల్ ఆడియన్స్, రివ్యూస్ అయితే వాళ్ళకి అట్లీస్ట్ సినిమాలు చూసి దే నో హౌ టు రైట్, ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి ఎలా రాయాలంటే వాళ్ళ బై ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలిసి దే ట్రై టు పుట్ ఇన్ సమ్ వర్డ్స్ అండ్ రైట్. బట్ నార్మల్ ఆడియన్స్ అయితే
టైం తీసుకుని వచ్చిన ఇంగ్లీష్, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళు ప్రతి క్రాఫ్ట్ అంటే నవీన్ చంద్రానే కాకుండా స్వాతి, మా సౌండ్ ఇంజనీర్, ప్రతి ఒక్కరి మీద మెన్షన్ చేసి రాస్తున్నారు. అండ్ మా స్టోరీస్కి ఫోటోతో పాటు పెద్ద లైన్ ఉంది, ఒక పెద్ద ఆల్మోస్ట్ 10 to 15 లైన్స్ రాస్తున్నారు, పారాగ్రాఫ్స్ రాస్తున్నారు. సో అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను నిన్న థియేటర్స్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడెక్కడైతే షో ఉందో, ఎక్కడైతే మినిమం స్క్రీన్ షోస్ ఉన్నాయో మేమందరూ టీం అక్కడ వెళ్ళడం జరిగింది. మూవీ అవ్వగానే ఎవరైనా బాగుందండి, చాలా బాగుందండి, మీరు బాగా యాక్ట్ చేశారండి అంటారు. కానీ నాకు నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే 2 షోస్లో వచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. అంటే ఆడ, మగ, ఓల్డ్, యంగ్ ఏం డిఫరెన్స్ లేకుండా వచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. సో ఆ రియాక్షన్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఆ రిలేషన్షిప్లో ఉన్న ఒక విలువ, ఒక వాల్యూ ఎంత రియల్గా, ఎంత న్యాచురల్గా మీ డైరెక్టర్, మీ యాక్టర్స్, మీ అందరూ క్రాఫ్ట్ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఏం లేదు, నేను కోరుకునేది ఏంటంటే ఇంత జనం వచ్చారు, ఎంతో కొంత వచ్చారు జనాలు, చాలా హ్యాపీ. ఇంత జనమైనా వచ్చారు, ఈ జనాలు వెళ్ళి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి ఇంకా చూడ్డానికి పిలిచి వెల్కమ్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. రావాలి, ఇలాంటి సినిమా చూడాలి. అరే ఇలాంటి సినిమాలు రావట్లేదు తెలుగు ఇండస్ట్రీ, ఓన్లీ తమిళ సినిమాలో, మలయాళం సినిమాలో, లేకపోతే ఇంటర్నేషనల్ సినిమాలోనే చేస్తారు ఇంత రియలిస్టిక్గా, మన సినిమాలో లేవంటే. ఇది ఒక అటెంప్ట్, ఒక జెన్యూన్ అటెంప్ట్. అక్కడే గెలిచామని నా ఫీలింగ్. బట్ రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇలాంటి సినిమాకి ఇంకా సపోర్ట్ కావాలి. ఎందుకంటే మంచి యాక్టర్ అని చెప్పడం ఒకటే కాదండి, మంచి సినిమా చేశారు, మంచి యాక్టర్ అని చెప్తే అంతకంటే సంతోషం ఏం లేదు. సో ఆడియన్స్ మీ చేతిలో ఉంది మంచి సినిమాని కాపాడడానికి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ ఫిలిం అండ్ యూ విల్ లవ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిలిం. శ్రీకాంత్ గారు. మ్యామ్ సార్ సార్ మీరు అడిగిన క్వశ్చన్ మీరు మైక్ లో చెప్తే చూసేవాళ్ళు కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సినిమా సడన్ గా ముగించినట్టు ఉంది ఎండింగ్. ఏంటండి? సడన్ గా ముగిసినట్టు ఉంది ఎండింగ్ సినిమాదా? ఓకే, మాకైతే అనిపించింది పార్ట్ 2 అనిపించింది ప్లాన్. లేదండి లేదండి లేదండి. ఇప్పుడు ఆయన 3 పావుల 30 చికెన్ 30 మటన్ వంటగదిలో పెట్టాను, తర్వాత ఏమైంది అంటే అసలు దాని క్లారిటీ మాకు నాకు ఈ గ్యాంగ్ అంతా నచ్చింది. అర్థంగా అంటే యాక్చువల్గా అది ఆ లైన్ పెట్టడానికి కారణం ఏంటంటే అండి, ఎవరన్నా అసలు మీ ఇద్దరికి లాస్ట్ గొడవ ఏమైంది అని అడిగితే మధుసూదన్ రావుని, నేను ఆ రోజు పొద్దున్న మటన్ తేడానికి వెళ్ళాను మన రమేష్ గడి కొట్టుకి, నేను తెచ్చి ఇంట్లో వంటింట్లో పెట్టేసరికి చూస్తే లేదు. వాడికి గుర్తున్నది అదే, వాడికి లాస్ట్ గుర్తున్న మెమరీ లేఖతో అదే మెమరీ. వాడికి తెలియదు వాడి ప్రాబ్లం ఏంటో, వాడికి తెలిస్తే అసలు వాళ్ళిద్దరి మధ్యలో గ్యాపే రాదు. సో వాడంతా అన్కాన్షియస్ అని చెప్పడానికి అది పదే పదే వాడడం జరిగిందండి. శ్రీకాంత్ గారు చెప్పండి. ఫస్ట్ మంత్ ఆఫ్ మధు మెచ్యూర్డ్గా ఆలోచిస్తే ఒక మాస్టర్ పీస్. అంత మెచ్యూరిటీ బయట ఉందో లేదో నాకు తెలియదు, అందుకనైనా మీరు మినిమం డిగ్రీ చదివి ఉండాలని ఇది వేసుకున్నారు. టీషర్ట్ అంటారా? ఓకే, ఈ టీషర్ట్ వేసుకున్న కారణం ఇది ఆడియన్స్ కోసం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కోసం కాదు, ఆడియన్స్ కోసం మంత్ ఆఫ్ మధు. ఆడియన్స్ కోసం నేను చేసిన ప్రయత్నం ఏంటంటే మంత్ ఆఫ్ మధు. ఇది ఆడియన్స్ని వెటకరించడం కోసం కాదు. ఇది కొంతమంది నేను చాలా నచ్చి పెట్టుకున్నానండి. కొన్ని రాశారు, అవి నాకు చాలా నచ్చి నా గుండెకి చాలా దగ్గరలో పెట్టుకున్నా. ఎందుకంటే ఇంతకన్నా మంచి సినిమా చేయాలంటే రేపు పనికొస్తాయి ఇవన్నీ అని. అందుట్లో కొన్ని రాశారండి. మీరు ఇప్పుడే ఏదో అన్నారు కదా, ఏదో మాస్టర్ పీస్. మెచ్యూర్డ్గా ఆలోచిస్తే మంత్ ఆఫ్ మధు ఒక మాస్టర్ పీస్. ఆలోచించకపోతే వాళ్ళకి అంత విఘ్నత లేదన్నది, మినిమం డిగ్రీ చేసి అందుకే డిగ్రీ చేస్తున్నా. అండ్ యూర్ ది యంగెస్ట్ హియర్, అందరిలో నువ్వే నాన్న చిన్నగా ఉన్నావు. అంటే కింద స్థాయి అనేది ఉండదండి నాకు తెలిసినంత వరకు. కింద స్థాయి అనేది ఎకనామిక్ బ్యాక్గ్రౌండో లేకపోతే ఉండే ఊరిని బట్టో ఉంటుందని కాదు, కింద స్థాయి ఇక్కడ ఉంటుందని నా ఫీలింగ్. మీరు ఎవరైతే లైఫ్కి ఓపెన్ ఉండరో వాళ్ళకి మా సినిమా కాదండి. దయచేసి రాకండి థియేటర్స్కి ఎవరైనా లైఫ్కి ఓపెన్ లేకపోతే. ఎవరైతే లైఫ్ మనకన్నా చాలా తెలివైంది, మనకన్నా ఎగ్జిస్టెన్స్ బిగ్గర్, లైఫ్లో వచ్చే అన్సర్టనిటీస్ని కూడా మనం డీల్ చేయగలగాలి. I love how the cameramen are smiling to what you're saying, Shrikant. I love it. సో వాళ్ళ కోసమే అండి మా సినిమా. ఇదేదో మేము పొగరుతో చెప్పట్లా. ఐ థింక్ వి ఆల్ వాంట్ టు క్రియేట్ అ బెటర్ స్పేస్ మనందరం బతకడానికి. సినిమా ద్వారా మేము కూడా ప్రీచ్ చేయట్లేదు, మనందరికీ బెటర్ టుమారో కావాలి కదా ప్రతి విషయంలో, రిలేషన్షిప్స్లో, మనుషుల్లో, లైఫ్లో, ఫ్యామిలీతో. సో ఆ బెటర్ టుమారో కోసం చేసిన ప్రయత్నమే మంత్ ఆఫ్ మధు. కమింగ్ టు లేఖ. Yes, మీ పేరు? ఐఎమ్ దేవ్. Dev, where are you from? హిట్ టీవీ. From Hit TV. Yes, Dev. నేను లేఖ అని ఎందుకన్నానంటే క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా. సో నేను నా సరౌండింగ్స్లో నేను చూసే క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్లా ఉంది. ఆ క్యారెక్టర్ లాంటిదే మొన్న రీసెంట్గా సోల్ ఆఫ్ సత్య చేశారు.
సో ఇలాంటివి పిక్ చేసుకోవడానికి రీజన్ బిహైండ్ దట్. సోల్ ఆఫ్ సత్య మీరు ఇంకా ఫుల్గా చూడలేదండి, అది పాట చూశారు మీరు. దాని క్లైమాక్స్ మా సినిమా క్లైమాక్స్ లాగే భలే ఉంటుంది, అద్దరు కొట్టేసాం మేము. సో మేబీ చీరల్లో బొట్టు పెట్టుకుని జడేసుకుని ఉన్నాను కాబట్టి 2 క్యారెక్టర్స్ ఏమని అనుకుంటున్నారేమో, కానీ లేఖకి సత్యకి చాలా చాలా తేడా ఉంది, చాలా చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. సిమిలారిటీస్ గురించి మాట్లాడతా, ఎందుకంటే సత్య గురించి ఇప్పుడు మనం మాట్లాడకూడదు. గుండు బలం అంటారా, ఆ ఇద్దరు క్యారెక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్ అయితే అదండి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ లేఖ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సత్య. ఇలాంటి సినిమాలు చేసి నేనే పర్సనల్గా గ్రో అయ్యాను. మీకు తెలుసా, నేను వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళందరికి చెప్పా, రవికాంత్కి చెప్తారు, వీళ్ళు వినలేదు కాబట్టి. యూరోప్లో దేర్ ఇస్ అ ప్రిజన్ ఫర్, అంటే ఇంకా వీళ్ళు ఇంకా సొసైటీలో బతకూడదు, వీళ్ళు ఈ ప్రిజన్లోనే ఉండాలి, అంటే మల్టిపుల్ రేపిస్ట్, మర్డర్స్, గ్యాంగ్ మర్డర్స్ చేసిన వాళ్ళందరినీ ఒక ప్రిజన్లో పెట్టారు యూరోప్లో. ఇది ట్రూ ఫ్యాక్ట్. కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ థెరపీ చేస్తున్నప్పుడు వన్స్ ఇన్ అ వైల్ వాళ్ళతో థియేటర్ వర్క్షాప్ చేయిస్తారు, షేక్స్పియర్ ప్లేస్ చేయిస్తారు. ఆ షేక్స్పియర్ ప్లేస్లో సొసైటీలో ప్లేస్ లేని వాళ్ళు ఒక కింగ్ లాగా డైలాగ్ డెలివరీ చెప్తారు, ఒక సోల్జర్ లాగా బిహేవ్ చేస్తారు. దానివల్ల కాసేపు ఆ ఫీలింగ్ వచ్చినందుకు వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయరు. సో యాక్టింగ్లో అంత పవర్ ఉంటుంది, ఆర్ట్లో అంత పవర్ ఉంటుంది, సినిమాల్లో అంత పవర్ ఉంటుంది. అందుకనే మేము ఇలాంటి సినిమా తీసామండి. ఎందుకంటే చిన్నపిల్ల అమ్మాయిలు, లక్ష్మి, యూఆర్ ద ఓన్లీ వన్ హియర్, యూఆర్ ద ఓన్లీ గర్ల్ సిట్టింగ్ హియర్. That's unfortunate, and I'm not even trying to say I'm a feminist, but I'm saying, Lakshmi, మనలాంటి అమ్మాయిలు చిన్నప్పుడే చూసుంటే లైఫ్లో ప్రేమ ఒక్కటే కాదు, నువ్వు పెళ్ళంలాగా తిండి పెట్టాలి, చూసుకోవాలి, తను స్నానం చేశాడు, అదొక్కటే కాదు అని. అంటే వాళ్ళు చెడ్డోళ్ళని నేను అనట్లే, కానీ మనం చూసుకోకపోతే ఇంకోళ్ళని మనం చూసుకోలేమమ్మా. అలాంటి సినిమాలు మనం చూడం కదా, అదే ట్రై చేసాం అంతే. మాకేం పొగరలేదు. నేను ఎందుకు పేరు అడుగుతున్నాను తెలుసా? బికాజ్ నేను వెతుక్కుంటున్నా ఇక్కడ గ్రేట్ ఆంధ్ర ఎక్కడుంది అని. ఎవరైనా వచ్చారా గ్రేట్ ఆంధ్ర నుంచి? నేను ఎందుకు అడుగుతున్నానంటే, రికార్డ్ చేస్తున్నారు కదా, నేను చాలా ప్రేమగా మాట్లాడుతున్నా, డియర్ గ్రేట్ ఆంధ్ర. నేను ఇది రిహర్స్ చేయలేదు. నేను కలర్స్ నుంచి వచ్చినప్పటి నుంచి మీ ఆర్టికల్స్ అన్నీ నేను చూస్తున్నాను. ప్రతి వర్డ్కి, సినిమాల్లో మీరు రాసే ప్రతి ఆర్టికల్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ప్లీజ్ వెనకాల నవ్వకండి, ప్లీజ్. మీరు అటెన్షన్ చేయకపోయినా పర్లేదండి, నవ్వకండి. థ్యాంక్ యూ. మీరు నన్ను ఏం సపోర్ట్ చేయక్కర్లేదు గ్రేట్ ఆంధ్ర. అండ్ యాజ్ అ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ క్రిటిసిజం తీసుకోవాలి, అది నా జాబ్. నేను తీసుకున్నా. మొన్న నేను అన్నాను కదా లక్ష్మి, మీరున్నారు కదండి, మీరున్నారు. నేను ఆర్గ్యూ చేశాను సురేష్ గారితో, అందరం కలిసే ఉన్నాం కదా, ఎంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండింది. నేను ఆర్గ్యూ చేశానని రాశారు వాళ్ళు. మొన్న విల్ దిస్ గివ్ అ బ్రేక్ టు స్వాతి అన్నారు. ఎన్నిసార్లు అండి బ్రేక్ ఇస్తుంది నాకు ఇండస్ట్రీ? ఎందుకు ఇవ్వాలి? నాకు బ్రేక్ కావాలంటే ఇలాంటి ఆర్టికల్స్ నుంచి బ్రేక్ కావాలి, ఇలాంటి ఆర్టికల్స్ నుంచి నాకు బ్రేక్ కావాలి. ఇవ్వగలరా మీరు? అండ్ ఇదంతా ప్లీజ్ ట్విస్ట్ చేయకండి. నేను అందుకే లైవ్లో చెప్తున్నా, హంబుల్గా చెప్తున్నా, తెలుగు అమ్మాయిలు లేరు. ఆ తెలుగు అమ్మాయి విక్టిమ్ కార్డ్ కూడా నాకు వాడే ఉద్దేశం లేదు. కానీ గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన ఆర్టికల్స్ వల్ల నేను నా పర్సనల్ లైఫ్లో చాలా సఫర్ అయ్యా. ఎందుకంటే చదివిన వాళ్ళు అది నమ్మేస్తారు. దానివల్ల నాకు నేను కుమిలిపోయి ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. ఎందుకంటే అది నమ్మడానికి ప్రిఫర్ చేశారు, నన్ను నమ్మడానికి కాదు. వీళ్ళెవరు కూడా నాకు తెలియదండి. లక్ష్మి, మీరు V6 అని ప్రౌడ్గా చెప్తున్నారా? హిట్ టీవీ దేవ్ నువ్వు చెప్తున్నావా? వీళ్ళెవరండి? నాకు కనిపించలేదు. ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకండి నన్ను ఒక నార్మల్ మనిషిలా కూడా చూడట్లేదు మీరు అని. ఇప్పుడు ఇదంతా ట్విస్ట్ చేసి వాళ్ళు ఇంకా ఏం రాస్తారో నాకు తెలీదు. ఒక 5 years వాళ్ళ వెబ్సైట్ నేను చదవడం మానేసా, బికాస్ ఇట్ వాస్ కాజింగ్ మీ మెంటల్ ట్రామా. పదాలు ఇష్టం వచ్చినట్టు రాసి పాడేస్తున్నారు, మనుషులు తీసి పాడేస్తున్నారు. నేను వాళ్ళని తిట్టట్లేదా అండి? మా సినిమాని మేము ఎంత ఒళ్ళు దగ్గర పెట్టి రాసామో, జర్నలిస్ట్గా మీరు కూడా ట్రై చేయండి.
అండ్ మీరు ఎక్కడ కనిపించలేదు. ఆ ప్రెస్ మీట్లో మీరు లేరండి గ్రేట్ ఆంధ్ర, మీరు చూడలేదు. సురేష్ గారు పాపం అందరు అడగాల్సింది వాళ్ళు అడిగారు అంతే. హీ టుక్ ది బుల్లెట్ అంతే. అందరికి ఉన్న క్యూరియాసిటీ సురేష్ గారు అడిగారు పాపం. అండ్ మేము అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నాం. చాలా పాజిటివ్గా ఉండింది అట్మాస్ఫియర్ ఆ రోజు, అవునా కదా? మీరున్నారు, చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. స్వాతి రిమైన్స్ మమ్ ఆన్ హర్ డివోర్స్ అండ్ ఆర్గ్యూస్ విత్ అ జర్నలిస్ట్ అంట. వేర్ డిడ్ ఐ ఆర్గ్యూ లక్ష్మి గారు? ఒకసారి నాతో మాట్లాడండి గ్రేట్ ఆంధ్ర. అదే ఓటీటీ ఫిల్మ్ నేను ఏఎంబిలో స్క్రీనింగ్ వేశారు. సుబ్బరాజ్ మన కార్తిక్ సుబ్బరాజ్ చూశాను నేను అది. సో అలాంటి క్యారెక్టర్స్ అండ్ ఇందులో కూడా అలానే వెర్సటైల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ తమిళ్ ఫ్లేవర్ కనిపించేటట్టు. మీరు ఫస్ట్ నుంచి ఎందుకు ఇలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోలేదు? లైఫ్ ఉంది ఇలాంటి క్యారెక్టర్స్లో, లైఫ్ చెప్తున్నాం. ఇప్పుడు మధుసూదన్ లాంటి క్యారెక్టరు శ్రీకాంత్ నాకు చెప్పినప్పుడు ఎందుకు చేయకూడదు, రియాలిటీకి చాలా దగ్గర ఉంది, రియాలిటీ అది. ఆ క్యారెక్టర్లో లైఫ్ ఉంది. ఆ క్యారెక్టర్ తాలూకా ఒక మగాడు చెప్పే తన లైఫ్ గురించి చెప్పే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు మీరు మధుని చూసి మధుని యాక్టింగ్ బాగా చేశాడంటారు. మధు లోపల ఉన్న పెయిన్ని చాలామంది అర్థం చేసుకున్నారు ఆడియన్సెస్ నిన్న. సో ఆ క్యారెక్టర్ లైఫ్ ఉంది. ఇప్పుడు అమ్ము అంటున్నారు, అమ్ము అదొక వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, అలాంటి జనాలు కూడా చాలామంది ఉన్నారు. మధు లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో మీరు చూస్తే మీకు లాస్ట్లో మధు మీద జాలి వచ్చింది, సింపతి వచ్చింది. రియల్ లైఫ్లో వస్తుందా? ఆడు తాగిపోతాడు, ఆడు మనిషి, ఆడి మీద జాలి కూడా చూపించాడు, జడ్జ్ చేసి పడేస్తారు కదా. సో ఇది రియల్ లైఫ్ క్యారెక్టర్ అని నా ఫీలింగ్తో అనుకొని శ్రీకాంత్ లైక్ ద వే హీ మేడ్ అస్ క్లోజర్ టు ద క్యారెక్టర్ అండ్ ద వే రవికాంత్ అండర్స్టూడ్ అవర్ క్యారెక్టర్, అవర్ పర్ఫార్మెన్స్, సో దట్ ఆడియన్స్కి ఇది కేటర్ అవుతే ఆడియన్స్ ఇది యూనిక్గా చూస్తారు. సాంగ్ లేదు, డ్యూయెట్ లేదని ఒక రివ్యూలో రాశారు. నేను డ్యాన్స్ బాగా చేస్తానండి, పాట పాడడం రాదు నాకు, వేరే వాళ్ళు పాడిన పాటకి నేను డ్యాన్స్ కూడా బాగా చేస్తాను. కానీ ఈ సినిమాకి డ్యాన్స్ అవసరమా, ఈ సినిమాకి సాంగ్ అవసరమా, ఈ సినిమాకి ఫైట్ అవసరమా అని వాళ్ళు ఒక్కసారి రాసిన వాళ్ళు చెక్ చేసుకుంటే నిజంగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట లైఫ్ స్టోరీ. కొందరు జీవితాల్లో చాలా బరువైన థింగ్స్ ఉంటాయి, అది బరువు లేని వాళ్ళకే ఇలాంటివి రాయడానికి తెలుస్తుంది అనుకుంటా. బరువు ఉన్న వాళ్ళు నిజంగా ఆ బరువుని అర్థం చేసుకుంటారు. సో మధుసూదన్ రావు అనే ఒక వ్యక్తి నిజంగా చాలా మందికి నచ్చింది. థ్యాంక్స్ అండి, దానికంటే ఏం చెప్పలేను. థ్యాంక్స్ అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలో తెలియదు. నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ క్యారెక్టర్ పోర్ట్రీ చేయడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. అమ్ము లాంటి క్యారెక్టర్ చేయొచ్చు, ఈ క్యారెక్టర్ ఇంకా కొన్ని లైఫ్లో మళ్ళీ శ్రీకాంత్ గారు రావచ్చు నా దగ్గరికి. బ్రో ఇంకా లైక్ చాలా క్రేజీ క్యారెక్టర్ బ్రో, ఇది జనాలకు మీరు నచ్చకపోవచ్చు కానీ చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా నేను దూకేస్తానండి దాంట్లో అలాంటి క్యారెక్టర్స్. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ దోస్ థింగ్స్. రీసెంట్గా బీటీఎస్ కొరియన్ ఇటువైపు వచ్చి సినిమాలు బాగా ఆడుతున్నాయి, అది చూస్తున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. సో అలాంటివి చూడాల్సిన అవసరం లేకుండా తెలుగులోనే అలాంటిది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ. కొరియన్ ఫ్లేవర్ ఏంటంటే ఫీమేల్ సెంట్రిక్ కి ఎక్కువ స్కోప్ ఇస్తారు. సో మీరు తెలుగులో డైరెక్ట్ స్ట్రైట్ ఫిలిం తీసి స్కోప్ ఇచ్చి మంచి పని చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని నేను అనుకోవట్లేదండి. ప్రతి కథలో సినిమాలో మనం ఐ థింక్ వాట్ హీ మీన్స్ ఇస్ సినిమాలో ఆడపిల్లలందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు. అది శ్రేయ గాని జ్ఞాని గాని నేను గాని స్ట్రాంగ్ విమెన్ ఆన్ ఇండో అమెరికన్ క్యారెక్టర్ చేశారు కదా. సో కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే మనకి కొరియన్ ఎందుకు ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడుతున్నారని నేను అనాలిసిస్ చేస్తే తెలిసింది ఏంటంటే అమ్మాయిలకి ఆ క్యారెక్టర్ కి ఆ సబ్జెక్ట్ కి క్యారెక్టర్ బాగా గుర్తుండిపోయేలా ప్రెజెంట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం దాంట్లో ఒక డెప్త్ ఉంటుంది, వాళ్ళ చుట్టూ రివాల్వ్స్ అరౌండ్ స్క్రీన్ ప్లే అన్నట్టు, అందుకని మేము ఇష్టపడుతున్నాం అన్నారు. సో అలాంటి ఫిలిం డైరెక్ట్ గా వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మా గర్ల్ బెస్టీస్ కూడా సజెస్ట్ చేశారు ఈ సినిమాని కలిసి వెళ్దాం అని చెప్పి. తీసుకెళ్ళండి మీ గర్ల్ బెస్టీస్ ని. నార్మలైజ్ దట్, నార్మలైజ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నాకు కూడా చాలా మంది బెస్టీస్ ఉన్నారండి, గర్ల్ బెస్టీస్. అందుకే నేను కూడా సెన్సిటివ్ గా ఫీల్ అవ్వగలిగా క్యారెక్టర్స్ మీద. హాయ్ శ్రీకాంత్ గారు. చెప్పండి. హాయ్. క్వశ్చన్ అబౌట్ రైటింగ్. స్ట్రక్చర్ అనేది ఉంది కదా, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళేది, 20 years బ్యాక్ 2003కి వెళ్ళేది. అది ఎంతవరకు ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ అనేది మీరు రవికాంత్ గారు లైక్ అది ఎడిటింగ్ టేబుల్ మీద మీరు క్రాఫ్ట్ చేసిన స్ట్రక్చరా, లేకపోతే రైటింగ్ టేబుల్ మీదే ఒక లెవెల్కి అది వచ్చేసిందా? సో రైటింగ్ లెవెల్లో ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు వెన్ రవికాంత్ మీ అందరం వితౌట్ సేయింగ్
it's already confirmed. Ravikant will edit the film. So story ఇంకా షూట్కి వెళ్ళక ముందే I told him ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తా స్టోరీ. ప్యారల్ స్క్రీన్ ప్లేలో ఇక్కడ స్టోరీ చెప్తాం, ఇక్కడ స్టోరీ చెప్తాం. ఈ రైట్ సైడ్ ఏదో స్టోరీ ఉందో దానిలో మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది. సో మీరు చూస్తే ప్రతిసారి అది ఇమోషనల్ కట్స్ లో నుంచి బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంది. అంటే క్యారెక్టర్ కట్ ఉంటుంది. ఇడ్లీ. సో ఇడ్లీ ఇప్పుడు ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ ఇట్. సో లేఖ క్యారెక్టర్ ఉంది. సో వాట్ ఈస్ అ రిలేషన్షిప్ విత్ ఇడ్లీ? చిన్నప్పుడు ఇడ్లీ ఎందుకు అమ్మ ఇలా ఉంటుంది అంటది. పెద్ద అయిన తర్వాత అదే అమ్మాయి వచ్చి అమ్మ ఇడ్లీ తినకపోతే నీకు అరగట్లేదు, ఇడ్లీ తినాలి అంటది. సో తనలో వచ్చే ఈ మార్పు ఉంటుంది, ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ ని మేము సటిల్ వేసే చెప్దాం అనుకున్నాం. సో ఇడ్లీ కట్ వాజ్ ఆల్రెడీ దేర్. సో మాకు తెలుసు ఇడ్లీతో ఇడ్లీ కట్ అవుతుంది. సో దీన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తున్నా, నవీన్ స్వాతి స్టోరీలో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తున్నా. వి స్టిల్ టేకింగ్ ఇట్ యాజ్ అ సింగిల్ స్టోరీ ఓన్లీ. సో క్యారెక్టర్ మైండ్ స్పేస్ లోంచి వెళ్తుంది అది. సో అది రవికాంత్ నేను కలిసి ప్లాన్ చేసుకున్నాం ముందే. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఎడిటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి వి స్టిల్ ఫైన్ ట్యూన్ ద ఫిల్మ్. Okay. Yeah. We did fine tune the film, of course. Thank you. Beautiful film, beautiful. And thank you. I read your review. I really thanks. Hey, what so is your much. name? Per cheppal kada. Film companion. Film companion. Hi. It gave us lot of encouragement and lot of confidence. Thank you so much. Ram, is your name Ram? Venkat. Yeah, Ram. Hi. Thank you for your review. We really enjoyed your review. Thanks for making a beautiful film. Thank you. you. Thank you so Thank you much. for being so cultured. Thank you. Thank you. హాయ్ శ్రీకాంత్ గారు. చెప్పండి. నారాయణ. కంగ్రాచులేషన్ సార్. నేను మొన్నే చూశాను ఎంటైర్ సిట్ త్రూ. నేను కంటిన్యూ కూర్చోగలిగాను ఎందుకంటే నాకు క్యారెక్టర్స్ త్రూ అయ్యాయి. నేను షో తర్వాత ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. అండ్ ఐ కుడ్ సీ ఆయన కళ్ళలో నీళ్ళు చూసాను. లైక్ హీ వాస్ దాట్ ఎమోషనల్ అండ్ హీ ఆస్క్డ్ అబౌట్ యూ. డైరెక్టర్ గారు రాలేదా, ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ అండ్ డిస్కస్ అని చెప్పి. ప్లీజ్ సారీ కంటిన్యూ. సో నాకంటే ట్రావెల్ అయ్యాను. నాకు ఇంతకుముందు ఉన్నప్పుడు పరిచయాల్లో కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా ఇలాంటి చాలా బాగా చేశారు, చాలా బాగా రాశారు. కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంతమందికి అదే ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేలో ట్రూ అండ్ ఫ్లో వెళ్ళింది, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో వెళ్ళింది. సో చెప్పేటప్పుడు కూడా క్యారెక్టర్కి జస్టిఫికేషన్ లేదు అన్నట్టు ఉన్నారు. నాకైతే అర్థమైంది. అంటే మనం అర్థం చేసుకునేటప్పుడు సినిమాని విజువల్లీ చూసి వీ కెన్ అండర్స్టాండ్ ద స్టోరీ. రైట్. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్, పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఓటీటీ ఉంది, అది ఉంది. సో జనాలు కూడా మొబైల్ ఉంది, ఇమ్మీడియట్లీ స్విచ్ ఆన్. చిన్న ఇది వస్తే లాగ్ వస్తే మొబైల్ స్విచ్ అయిపోతున్నాం. సో ఇప్పుడున్న రైటింగ్స్ మారాలి అనుకునే ఒపీనియన్ నేను ఉందా మీకు? అంటే మీరు చేసిన 100% పర్ఫెక్ట్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కమర్షియాలిటీ మీరు చెప్పారు, థియేటర్ కమర్షియల్. మేమేమనుకోకపోతే మీ పేరు మీరు నా పేరు నారాయణ, వర్క్ ఫర్ నెట్వర్క్ 18. ఓకే, థ్యాంక్ యూ. సో దీంట్లో అంటే నేను అర్థం చేసుకున్నది ప్రస్తుత సిచ్యువేషన్లో కమర్షియాలిటీ అనేది డిపెండ్ అప్. అన్ని మసాలాలు ఉంటేనే సినిమా థియేటర్కి వస్తున్నారు, లేకపోతే వీ హ్యావ్ ప్లాట్ఫామ్స్. సో మీ రైటింగ్ వరకు ఓకే, కానీ మీరు ముందే ఆలోచించారా కమర్షియాలిటీ మిస్ అవుతున్నాను, సోల్స్ ఎక్కువ చెప్తున్నాను, స్టోరీ ఎక్కువ చెప్తున్నాం, దీన్ని ఎంతవరకు ఆడియన్స్ వస్తారు అనేది అయినా ముందు ఆలోచించారా లేదా? నేను ఆల్రెడీ ఒకసారి అంటే మీకు గుర్తు చేస్తాను, ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాస్ట్గా ఒక మాట చెప్పానండి సినిమా గురించి. అంటే చేసే ప్రతి పనిలో ఎస్టిమేషన్ ఉంటుందని. ఈ సినిమాకి సంబంధించి ఎస్టిమేషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు అని చెప్పాను. అంటే సో అది ఎస్టిమేషన్ ఎందుకు వేసుకోకూడదు అనుకున్నాం అంటే చేసే పనిలో అంచనాన్ని బట్టి పని చేయకూడదు అనుకున్నాం. సో మన అందరికీ టీం అందరం కలిసి కరెక్టివ్గా ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒకటే చెప్పాం, మనందరి పిచ్చి కలిపి టుగెదర్ ఏదైనా మ్యాటర్ చేస్తే అది సినిమా అవ్వాలి. ఒకవేళ దానికి విలువ లేదనుకోండి, దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. అంతేగాని వాళ్ళకి అది నచ్చుతుందేమో అనుకొని మనం షూట్ చేసామనుకోండి, మనం తీసినప్పటికీ వచ్చేటప్పటికి సంవత్సరం అయిపోద్దండి. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయింటారు. అప్పటికి ఒకరికి మీసాలు వచ్చేసి ఉంటే ఇంకో అమ్మాయి అమెరికాకి వెళ్ళిపోద్ది. సో వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి. సో ఆడియన్స్ని వాళ్ళు ఈ ప్రీవియస్గా డేటా తీసుకొని స్టాటిస్టిక్స్ ప్రకారం కనుక సినిమాలు తీస్తే అది కుదరదండి. అది పెద్ద ప్రొడక్షన్ 3 నెలల్లో తీసేస్తారేమో, తీసి ఆ ఫ్లో వెళ్ళే లోపల రిలీజ్ చేసేస్తారేమో. సో మా ఉద్దేశం అది కాదండి. మా ఉద్దేశం ఏంటి అంటే అందరిలాగా మేము కూడా జనాన్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ చేసే ప్రయత్నంలో కొంచెం ఆర్టిస్టిక్ ఇంటిగ్రిటీ ఉంచుకుందాం అనుకుంటాం. చిన్న ఆర్టిస్టిక్ ఇంటిగ్రిటీ. మీరు జర్నలిజం చేసినా మీరు ఇంకోలా చేయాలనుకోరు కదండి, మీరు మీలాగే చేయాలనుకుంటారు. సో మేము కూడా అనుకుంటాం, ప్రతి ఆర్టిస్ట్ అనుకుంటాడు, అందులో తప్పు కూడా ఏమీ లేదు, ఒప్పుకోవడంలో కూడా నాకేం సిగ్గులేదు ఆ విషయంలో. సో అలా అనిపించే వాళ్ళతో నేను కూడా పనిచేస్తాం. సో స్వాతిలాగా ఎవరు లేరు, నవీన్ చంద్ర లాగా ఎవరు లేరు. సో మేము కలిసి సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు దీని మార్కెట్ వాల్యూ ఏంటని పేపర్ మీద వేసుకుంటే మంత్ ఆఫ్ మధు తీయలేం. సో జనం ప్రకారం ఎవరికో మార్కెట్ ఉందనొచ్చు, ఇంకో లేదనొచ్చు.
కానీ నా వరకు సంబంధించి మా టీంలో ఎవరికి టాలెంట్ లేదు అని చెప్పలేరు. నేను అది చాలా గర్వంగా చెప్తాను. మా ఎంటైర్ టీంలో ఎవరికన్నా ఈ పర్టికులర్ మనిషిని ఎందుకు పెట్టుకున్నారు, వీళ్ళకి టాలెంట్ లేదు అని ఎవరన్నా చెప్తే నేను ఒప్పుకోనండి. సో మేము తీసిన సినిమా మీద మేము గర్వపడకపోయినా వీఆర్ నాట్ అషేమ్డ్. నేను తలెత్తుకునే సినిమా తీసాం. అది ఎంతమందికి రీచ్ అవుతుంది ఏంటి అనే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. సో మాకు ఇదంతా కొత్త, నేర్చుకుంటున్నాం ఈ ప్రాసెస్లో. సో అదే అండి. సో రైటింగ్ లెవెల్లో ఏ అంచనా లేదండి, లెక్క లేదు, అంచనా లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి అలా పనిచేయదలుచుకోలేదండి. ఆల్ ది బెస్ట్ అండి. సార్ ఇంకొకటి నాకు నేను అర్థం చేసుకున్న మంత్ ఆఫ్ మధు అంటే 2-3 వేరియేషన్స్ ఉన్నాయి మంత్ అనేది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాక్ట్లీ నాకు ఇంకా రాలేదు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. మంత్ ఆఫ్ మధు టైటిల్ నేను జోక్ చెప్పానా? అయితే ఫస్ట్ లక్ష్మి గారి వీళ్ళు వచ్చి ఇంటికి వచ్చి టైటిల్ మంత్ ఆఫ్ మధు అని పెడదాం అనుకుంటున్నాను అంటే, మంత్ ఆఫ్ మధు నాకు అర్థం కావట్లేదు అంటే, నాకు యాక్టర్ పేరు లేఖ కదా, ఈయనకి ఎంత అంటాడిగిన ఒక లేఖ కదా అంటే ఎవరు రారమ్మా థియేటర్కి, ఒక జ్యోతి కదా అంటే అది ఫీమేల్ సెంట్రిక్ అయిపోద్ది. అది కాదు, ఇది ఒక మంత్. మధుమతి అనే అమ్మాయి యుఎస్ నుంచి వచ్చి ఆ మంత్లో ఒక మధుసూదన్ని కలిసి ఫ్రెండ్షిప్ చేసుకుని అది ఆ మంత్ తనొక్కదానికి సొంతం కాదండి. మధులో వచ్చిన మార్పుకు కూడా కారణం అవ్వచ్చు కదా. సో స్క్రీన్ ప్లే వరకు మంత్ ఆఫ్ మధు అనేది మా స్క్రీన్ ప్లేకి పెట్టుకున్నాం పేరు. దాని స్క్రీన్ ప్లే ఎక్స్ప్లోర్ చేసాం. శ్రీకాంత్ గారు చాలా పెద్ద హీరో సినిమాలకి టైటిల్ బ్యాడ్ అయితే సినిమా ఫ్లాప్ అయిపోయినాయి. మీ సినిమా మంత్ ఆఫ్ మధు తెలుగు ప్రేక్షకులకు అర్థమవుతుందని పెట్టారా? అంత పెద్ద రాకెట్ సైన్స్ కూడా ఏం లేదు కదండి ఇందులో మంత్ ఆఫ్ మధు అంటే. జనం థియేటర్కి రావాలంటే టైటిల్ చూసి కూడా వస్తారు. ఓకే అండి, ఇది ఎందుకో కనెక్ట్ అవ్వలేదేమో టైటిల్. సినిమా అంతా ఓకే, మీరు చేసిన ఎఫెక్ట్ బాగుంది, అల్లరి పిల్ల ఉంది స్వాతి. ఎందుకంటే కలర్స్ నుంచి మేము చూస్తూ పెరిగాం అమ్మాయిని. ఇంతే పాజిటివ్ గా అయింది లాస్ట్ ప్రెస్ మీట్ కూడా. మేడం సార్ పర్లేదండి టైంలో మేము ఆఫ్ కోర్స్ ప్లీజ్ నవ్వకండి. ఏంటి బుల్లి చేస్తున్నారు మా ఆయన్ని? సార్ మీ పేరు చెప్పండి సార్. రాధా అండి, రాధా డైల్ న్యూస్ అండి. డైల్ న్యూస్. రాధా గారిని ఎందుకంటే ఆందోళన అవుతున్నారు? లేదు, నేను చెప్పింది ఏంటంటే మీకన్నా చిన్నవాడిని అనుకుంటున్నారు వాళ్ళు. అనుకునేవాడిని. మా టీవీలో మీరే చిన్న ప్రెజెంటర్ యాంకర్. అవును, అందుకని కలర్ స్వాతిగానే మాకు గుండెల్లో ఉన్నారు. మీ యాక్టింగ్ గుండెల్లో నేను ఉన్నాను కాబట్టి నేను మీకు ఒక రోజు. థ్యాంక్ యూ అండి రాధా గారు, థ్యాంక్ యూ. మేము థ్యాంక్ యూ అండి. ఈ డ్రామాలన్నీ చేసి ఎందుకండి తిడతారు మమ్మల్ని? ఇక్కడ ఇంత ప్రేమ చూపిస్తారే, వెబ్సైట్ లో ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. బంగారు అన్నందుకు థ్యాంక్ యూ. మీరుంటే హిట్ సినిమా, కానీ టైటిల్ కొంచెం మిస్ అయిందేమో, మిస్ ఫైర్ అయిందేమో అనుకున్నా. మేము నేర్చుకుంటాం. కాశీ దగ్గర జరిగే ప్రతి ఆటం బాంబు పేలదు, ఒక్కొక్కసారి తుస్మని పెడుతుంది. చాలా ఇష్టంగా పట్టుకొచ్చి పెడతాం అక్కడ, అది ఫైర్ అవ్వదు. అలా టైటిల్ మిస్ అయిందేమో అనుకున్నాను, దానికోసం మాట. అంటే మనం కూడా అంటే 2023లో ఉన్నాం కదా సార్. చిన్న ఊరికి వెళ్తే డూడ్ అంటున్నారు అందరూ, అంటే హాయ్ డూడ్ అంటే తెలుసుకుంటున్నారు. బ్రో డూడ్ అని ఇలా పదాలు ఆడుకుంటున్నాం కదా. అంటే మనం కూడా ఏదో నేను ఇంకా ఎంత వెనకబడిపోయి ఉందాం అనేది అనుకోవట్లా. మీరు ఎంత మంత్ ఆఫ్ మధు అని పెట్టినా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే వచ్చే అర్థం తెలుగులోదే. సో తెలుగు భాష అంటే మాకు చాలా ఇష్టం అండి. అసలు అన్డౌటెడ్లీ తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఆ తెలుగుని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నంలోనే రైటింగ్ వస్తుంది. అందుకే నేను క్రిటిసైజ్ చేయలేదు మిమ్మల్ని. చాలా పెద్ద హీరోల సినిమాలు టైటిల్ బాగోపోతే పేలిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీలో. రాధా గారు వీళ్ళు చూడండి మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు. అందుకని ఆల్ ద బెస్ట్ అండి. మౌత్ టాక్ తోటి స్వాతి చెప్పినట్టు అష్టాచెమ్మకు కూడా ఫస్ట్ లో జనం లేరు, అలాగే సుబ్రహ్మణ్యానికి పెద్ద సినిమాలకు కూడా. జగదేక వీరుడు అతిలోక సుందరికి రిలీజ్ అయిన 3 రోజులు కూడా జనం లేరు. తర్వాత గాలివాన్ లో రిలీజ్ అయ్యి అబ్బని తీయని దెబ్బ ఎక్కడికో కొట్టుకెళ్ళింది. దట్ ఈజ్ చిరంజీవి గారు. అలాగే మీ సినిమా కూడా పెద్ద స్థాయికి రావాలి. శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. I'm Karthik from Maha News. So hi Karthik, tell me. Karthik, I love how you picked up so fast that we're going to ask you your name and your website. Exactly. Because I love it. మీకు మళ్ళీ చెప్పడం ఎందుకని చెప్పేసి నేనే ఇంట్రడక్షన్ ఇచ్చాను. Good job.
The film which you have showed to us is literally అంటే చాలా ఎమోషన్స్ తో కూడుకున్నది. ఆఫ్టర్ ద ప్రివ్యూ షో ఆల్సో ఐ జస్ట్ హగ్ ద నవీన్ చంద్ర గారు అండ్ ఐ జస్ట్ సెడ్ ద లాస్ట్ జస్టిఫికేషన్స్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు హీరో అండ్ హీరోయిన్ విచ్ ఈస్ అంటే ఎక్స్ప్రెస్ చేయలేని జస్టిఫికేషన్స్ ఇచ్చారు లాస్ట్లో. బట్ ద ఇండో అమెరికన్ క్యారెక్టర్కేమో మీరు ఒక తన ఎమోషన్స్ అన్నీ వాళ్ళ మమ్మీతో హ్యాపీగా అంటే ఇంకోసారి మళ్ళీ ఎలాంటి గొడవ లేకుండా ఎక్స్ప్రెస్ చేసే అంత జస్టిఫికేషన్ అక్కడిచ్చి ఈ క్యారెక్టర్స్కి మాత్రం అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఫీలింగ్ లెస్ కొంచెం ఆగిపోయేటట్టు అనిపించింది కదా. సో దానికి ఎలాంటి జస్టిఫై ఇవ్వాలని చెప్పేసి మీరు స్టోరీ క్రియేట్ చేశారు ఇలాగా. అంటే ఇప్పుడు మీరు నాకు ఎండింగ్ కంక్లూజన్ మీరు గురించి అదే కంక్లూజన్ గురించి మీరు అంటున్నారు ముగింపు అనట్లేదు. హీరో నేను చెప్తానులేండి, ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి డైరెక్టర్ గారికి. హీరో హీరోయిన్ కి మాత్రం అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్నా, బట్ వెన్ వీ సీ దట్ అదర్ క్యారెక్టర్ షీ జస్ట్ రివీల్డ్ ఆల్ ద ఎమోషన్స్ విచ్ షీ ఫేస్డ్. తను వచ్చి తన బాయ్ ఫ్రెండ్తో లేకపోతే అనుకుని నన్ను ఎవరు లవ్ చేయట్లేదు అనేది ఒక ప్యూర్ ఎమోషన్ అండ్ షీ జస్ట్ రివీల్డ్ కంప్లీట్లీ విత్ హర్ మదర్. సో ఇక్కడ ఏమైందంటే లాస్ట్లో నేను రివీల్ చేయకూడదు, బట్ ఆ లాస్ట్లో హీరో ఇన్కంప్లీట్ అనిపించింది కదా. ఇన్కంప్లీట్ అంటే అసలు అలాంటి ఎండింగ్ ఎలా ఎక్స్పెక్ట్ చేసి పెట్టారు అని చెప్పి నేను యాక్చువల్ గా రైటింగ్ ప్రాసెస్ లో కూడా క్యారెక్టర్ తాలూకా మనుషులకి సొల్యూషన్స్ ఇవ్వాలని ట్రై చేయనండి. అంటే ఒక క్యారెక్టర్ కి సొల్యూషన్ ఇప్పుడు నేను అక్కడ కథ ఆపేస్తే నెక్స్ట్ డే మధు అక్కడతో అయిపోతాడని కాదు, పొద్దున్న లేచి మళ్ళీ మధు ఏం చేస్తాడో తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ మధులా లెగుస్తాడు, లేక లేస్తాను హాస్పిటల్కి వెళ్ళిపోద్ది. సో నేను ఇక్కడ మనం డీల్ చేస్తున్న రిలేషన్షిప్ అన్నిటికీ ఒక రిలేషన్షిప్ మొదలవుద్ది ఒక ప్లేస్ లో, ఏదో చోట ఎండ్ అవుతుంది. కంక్లూజన్ ఉంది కార్తిక్. లేఖ అంటుంది కదా నీ ఎగ్జాక్ట్లీ బ్రేకప్స్ అయినప్పుడు, హార్ట్ బ్రేక్ అయినప్పుడు మనకి మనశ్శాంతి రావాలంటే థెరపీకి వెళ్తాము, మెడిటేషన్ చేస్తాం, యోగా చేస్తాం, అన్నీ చేస్తాం. ఎదుటి వాళ్ళని బాగా ద్వేషిస్తాం, వాళ్ళ ఫ్రెండ్స్ని ద్వేషిస్తాం, వాళ్ళని ద్వేషిస్తాం, ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేయలేదు ఈ రిలేషన్షిప్ని అని. కానీ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుంటే, ఆ మాట లేక చెప్తుందండి సినిమాలో, నీకు తెలిసినట్టు నువ్వు ప్రేమించావు, నాకు తెలిసినట్టు నేను ప్రేమించాను, అంతే కదా. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం మంచి మనుషుల్లాగా బతకగలం, సొసైటీలో సర్వైవ్ అవ్వగలం. ఎక్కువ ఎవరిని హేట్ చేసే అవసరం ఉండదండి. అంటే ఎవరు మనల్ని పనిగట్టుకొని ద్వేషించడానికి రారు కదా పైనుంచి. సో ఐడియా కూడా ఎవరు తెలిసినట్టు వాళ్ళు ప్రేమిస్తారు. అది మేబీ ఒక అలైన్మెంట్ లో రాకపోవచ్చు, ఒక అలైన్మెంట్ అవ్వకపోవచ్చు దానికి, కానీ ఉద్దేశం ప్రేమించడం అవ్వచ్చు. ఇట్స్ అ స్లో పేస్డ్ ఫిలిం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రైటింగ్, సో స్వాతి గారు ఇందాక మీరు ఇడ్లీ గురించి చెప్పినప్పుడు, ఒక ఇడ్లీని ద్వేషించేటప్పుడు తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ 20 years వెన్ షీ ఈస్ గోయింగ్ టు హర్ మదర్, తినలేకపోతున్నాను ఇడ్లీ అంటే అరుగుతుంది తిను, ఆ ఎమోషన్ కి రాసినందుకు హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ సో మచ్. నా క్రెడిట్ ఇవ్వరా, నేను అన్నాను అక్కడ 80% క్రెడిట్ స్వాతికి, 20 ఏమన్నా ఉంటే ఇది ఊరికే అంటున్నారండి. ఆ రోజు ఎన్నిసార్లు అండి ఈయన నన్ను కెమెరా రోల్ చేసే ముందు మీరు మాట్లాడేయండి అమ్మా అనేవారు, ఎన్నిసార్లు అన్నారు. సో ఇంకొకటి ఏంటంటే అసలు ఆ టీ షర్ట్ కి మీరు ఇచ్చిన రీజన్ ఎలాబరేట్ చేయలేదు అనిపించింది. ఓకే, మీకు ఎలాబరేషన్ కావాలా? ఎలాబరేట్ చేయలేదని నాకు కూడా అనిపించింది. సో మన ఇద్దరం మాట్లాడుకుందాం కాసేపు. యాక్చువల్గా ఈ టీ షర్ట్ ఆడియన్స్ కోసం కాదండి. ఈ టీ షర్ట్ ఎందుకు వేసుకోవడం, మా టీం అందరూ ఇచ్చారు నాకు గిఫ్ట్, ఇది వేసుకోమని వాళ్ళు ప్రెస్ మీట్లో. ఎందుకంటే చాలా భావోద్వేగాలకి లోన్ అయ్యారు పాపం లాస్ట్ 2 days నుంచి మా టీం అంతా. సో ఇది ఎవరికి అంటే, ఎవరైతే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ క్రిటిక్స్గా అనుకుంటున్నారో, ఎవరైతే సినిమాని డైసెక్ట్ చేస్తున్నాం, పోస్ట్ మార్టం చేస్తున్నాం అనుకుంటారు. పోస్ట్ మార్టం చేయబడాలని మాకు కూడా ఉంది. నేను సినిమాలు తీసేది పోస్ట్ మార్టం చేయబడ్డానికి. ఎలా చేస్తారో మేము చూసి మాకు అర్థమయ్యి, ఓహో వీ ఫెల్ షార్ట్ హియర్, ఇక్కడ మాకు ఇంతలో మాకు మిస్ అయిందని అర్థం కావడానికి. నేను ఈ ప్రింట్అవుట్లు వేసుకుని తిరుగుతున్నాను కార్లో, ఇందులో రాసేవాళ్ళు ఎవరితోటి నేను ఏకీభవించట్లేదండి. యాక్చువల్లీ చింపేద్దాం అనిపించింది, కాకపోతే అది గౌరవంగా లేదు. ఇస్తాను సార్, ఇక్కడ ఎవరో ఉన్నారు, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే
మీ పక్కన ఒక ఆయన కూర్చున్నారు ఫిల్మ్ కంపానియన్ నుంచి అనుకుంటా. నాకు ఆయన రివ్యూ చూస్తున్నప్పుడు మాకు ఆయన గౌరవం ఇచ్చాం అనిపించింది. అంటే మా ప్రతి ఉద్దేశాన్ని, మా ప్రతి కష్టాన్ని పాజిటివ్గా కాదు గుర్తించారు. అది ఇప్పుడు ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎడిటింగ్ ఉంది, అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎడిటింగ్ మీద పని ఉంది అన్న విషయం, అది ఎవరైతే దాన్ని రివ్యూ చేస్తున్నారో ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. ఆ విషయం మాకు అర్థమవుతుంది. ఫిల్మ్ మేకింగ్ చేసిన వాళ్ళకి తయారు చేసిన వాళ్ళు మాకు తెలియదు ఆ సినిమాలు అర్థమైన రాస్తున్నారా అర్థం కాక రాస్తున్నారు. సో చాలా మందికి యాక్సెస్ ఉండొచ్చుందండి, ఆ వెబ్సైట్స్లో యాక్సెస్ ఉండొచ్చు సినిమాలు రివ్యూ చేయడానికి, పలుకుబడి ఉండొచ్చు అది 10 మందికి చూపించి నమ్మించడానికి. బట్ ఇట్ డజంట్ టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ అస్. వీల్ కీప్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. ఇట్ వోంట్ స్టాప్ అస్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ అండి. ఎందుకంటే మాకు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము వాళ్ళని లెక్క పెట్టుకుంటూ వెళ్తాం, మేము వాళ్ళని లెక్క పెట్టుకుని ముందుకెళ్ళాలనుకుంటాం. వీళ్ళు ఎవరో తెలుగు వెబ్సైట్స్, కొన్ని తెలుగు వెబ్సైట్స్ ఉన్నాయి, ఐ షుడ్ నాట్ నేమ్ దెమ్, అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయిలేండి, ఆ నంబర్ లెక్క పెడితే కానీ తెలుగు భాష కూడా ముందుకెళ్తుంట. అలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి కొన్ని. సో ఒకవేళ ఐఎమ్ ఓపెన్ ఫర్ ద డిబేట్ ఆల్సో. ఇఫ్ ద రియలీ హ్యావ్ అ ప్రాబ్లమ్, నేను చాలా హంబుల్గా నింటానండి. ఏముంది నెక్స్ట్ ఇంకో హిట్ సినిమా తీస్తా, పోను వాళ్ళ రివ్యూ కింద మీ పేరు రాయండి, రివ్యూ కింద పేరు రాయండి కనీసం. రివ్యూ కింద పేరు రాస్తే అప్పుడు ఓహో మీరు రాసిన మాస్టర్ పీస్, నేను మాస్టర్ పీస్ తీయలేదండి, నాకు సినిమా తీయడం రాదనుకుందాం కాసేపు. కానీ రివ్యూ రాస్తున్నాడు కింద పేరు రాశారు కదా, ఫిల్మ్ కంపానియన్ కింద ఒక పేరు కనిపిస్తే ఓహో ఆయన మనిషి రాశాడేమో నాకు అర్థమైంది. సో ఎవరిని అడ్రస్ చేయాలో కూడా తెలియదు. ఇవన్నీ ముసుగు దొంగల్లాగా అనిపిస్తాయండి, మాస్క్ వేసుకొని రాస్తున్నట్టు అనిపిస్తాయి. అది కూడా పెద్ద పెద్ద వెబ్సైట్స్ లో. సో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినందుకు చింతిస్తున్నాం. అండ్ మీ సెల్ఫ్, నాకు ఎవరో 2.25 రేటింగ్ ఇచ్చారు కదా, మీ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ క్రిటిక్ కి నేను ఇచ్చే రేటింగ్ 0.5. ఇది పొగరుతో చెప్పట్లేదండి. మీ ఫిల్మ్ మేకింగ్ గురించి మీకు అవగాహన ఏదైతే ఉందో, ఆ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అవగాహన, దానికి మేము ఇచ్చే రేటింగ్ 0.5. యాక్చువల్లీ ఇందాక దేవ్ చెప్పిన దానికి వేసుకున్నాను టీ షర్ట్. సారీ ఎందుకు మొదలెట్టాను, టీ షర్ట్ వేసుకుని వాళ్ళ కోసం, ఆడియన్స్ కోసం కాదండి, పేరు లేకుండా అర్థం చేసుకునే ఉద్దేశం లేకుండా, ఉద్దేశం ఇస్ ఎవ్రీథింగ్. అర్థం చేసుకునే ఉద్దేశం లేకుండా చాలా లేజీగా యాక్సెస్ ఉన్నందుకు రాసిన క్రిటిక్స్ కోసం ఈ టీ షర్ట్ వేసుకున్నాను. దీనికి అసలు చింతించట్లేదు, చాలా గర్విస్తున్నాను. ఇప్పుడు సునీత చౌదరి గారు కానీ, సంగీతా దేవి గారు కానీ, వీళ్ళందరికీ ఎందుకండి రెస్పెక్ట్ ఉంది? భరద్వాజ్ గారు కానీ, వాళ్ళ పేరు వాళ్ళు పెడతారు అక్కడ, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నచ్చాలనుకుంటాం వాళ్ళకి. అకౌంటబిలిటీ ఫర్ ద వర్డ్స్ యూర్ టైపింగ్ ఇన్. వీళ్ళందరికీ ఎందుకు గౌరవం ఉంది? వాళ్ళ రివ్యూస్ కి ఎందుకు వెయిట్ చేస్తాం మేము? ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎందుకంటే వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకుంటారు, వాళ్ళ పేర్లు మనకు తెలుసు, వాళ్ళ రివ్యూస్ కోసం మేము వెయిట్ చేస్తాం. బట్ దీస్ వెబ్సైట్స్ ఎవరు రాస్తారో, ప్రెస్ మీట్ లో హలో కూడా చెప్పరు, వాళ్ళ మొహాలు మాకు తెలీదు, ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. ఈ పోలరైజ్డ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మంత్ ఆఫ్ మధు మీరు వెళ్ళి రివ్యూస్ చేయండి. 4 stars ఇచ్చిన వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ 4 stars ఇచ్చిన వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎంత ఎలాబరేట్ చేసి రాశారో. 2.5 2.25 ఇచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదాం అన్నట్టు రివ్యూ. కంగారుగా ఎవడో వీళ్ళకి కరెక్ట్ గా కంప్లీట్ ద ఎంటైర్ రివ్యూ ఇన్ 150 words అన్నట్టు. ప్లస్ మైనస్ అండ్ ఆల్సో పైన అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వర్డిక్ట్ అంట, తీర్పు. ఈ అంతిమ తీర్పు ఇచ్చే హక్కు ఎవరిచ్చారో వీళ్ళకి? ఎవరా మీరంతా అసలు? సార్ మేము చాలా గౌరవంతో చెప్తాం సార్, వర్డిక్ట్ అనే పదం వాడచ్చా సార్? మీరు చెప్పండి. వాడచ్చేమో కానీ నువ్వు పేరు రాయి, కింద పేరు రాయండి. పలానా వాళ్ళు మీరు రిఫర్ చేస్తున్నాం అర్థం అవుద్ది. మేము కూడా చక్కగా సాఫ్ట్ గా సార్ మీకు ఏం నచ్చలేదు సార్ అని అడుగుతాం. అప్పుడు మాకు తెలుసు రామ్మోహన్ రావుకి వర్డిక్ట్ ఇది అని మాకు తెలుస్తుంది. పేరు రాయకుండా ప్లస్లు మైనస్లు. స్వాతి గారు ఎందుకు మీకు రోజు కాదు బాబు, నేను మీకు ఇస్తా రోజు. సార్ లేదు సార్, దాన్ని చూసి సినిమాకి వచ్చేవాళ్ళు ఉన్నారు సార్ చాలా మంది. లేజీ జాబ్ చేయడం తప్పే సార్. మేము లేజీ జాబ్ చేస్తే మమ్మల్ని రాస్తారు కదా సార్. లేజీ జాబ్ చేశారు, రాత మీద సరిగ్గా మైండ్ పెట్టలేదు, చేస్తున్నప్పుడు చాలా హీరో కంగారుగా చేసినట్టు అనిపించింది, లుక్ మార్చలేదు, ఇవన్నీ రాస్తారు కదా సార్. మాకు కూడా హక్కు ఉంది కదా సార్ చెప్పే హక్కు. లేజీ క్రిటిక్స్ ఎవరైతే కొంతమంది రాశారో మేము చెప్తున్నాం లేజీ రైటింగ్ సార్. అది 2 ఏళ్ళు తీసే సినిమాని మీరు కనీసం 2 గంటలు కూడా రివ్యూ చేయలేదు, 20 నిమిషాలు కూడా రివ్యూ చేయలేదు. ఇది మాకు ఇచ్చే గౌరవం కాదు సార్, మేము గౌరవంగా ఫీల్ కావట్లేదు. మాకు ఇంకా సినిమాలు చేయాలని ఉంది, ముందు చాలా చేయాలనుంది సార్ మాకు. వి ఫీల్ వెరీ డిస్కరేజ్డ్ అండ్ ఎంటైర్ పెయిన్ ఇస్ జస్ట్ టు ఎక్స్పీరియన్స్. ఇది పొగరు కాదండి, ఇది పొగరు కాదు సార్, ఇది పెయిన్ అంతే. ఇది మాకు చెప్పుకునే హక్కు మా దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళరు సార్. శ్రీకాంత్ గారు ఎగ్జాక్ట్లీ. కార్తిక్ సో
ఇందాక చెప్పినట్టు వెబ్సైట్స్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా రివ్యూస్ దగ్గర నుంచి కానీ విచ్ యు ఆర్ ఫేసింగ్ ద నెగిటివిటీ, ఇట్స్ రియల్లీ పెయిన్ఫుల్ థింగ్ ఓన్లీ. బట్ యాక్చువల్లీ అలాంటివి మీకే కాదు, చాలామంది అప్కమింగ్ యాక్ట్రెసెస్కి కూడా వస్తుంది. సో వాళ్ళు కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. లైక్ యు ఆర్ జస్ట్ అ బ్రేవ్, యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా. సో అలా మాట్లాడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేం అడ్వైస్ ఇవ్వనండి వాళ్ళకి. అడ్వైస్ అనేది కాదు, లైక్ నేనేం చెప్పలేనమ్మా కార్తిక్. మంత్ ఆఫ్ మధులో కూడా మేము ఏం చెప్పామంటే ఎవరికైనా నీతులు చెప్తే వేస్ట్. నేను నా లైఫ్లో స్వాతిగా నేర్చుకుంది ఏంటంటే మనం ఏమైనా నేర్చుకోవాలంటే అది మనమే అర్థం చేసుకుని నేర్చుకోవాలి. ఎన్ని కొటేషన్లు చదివినా, ఎన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఫార్వర్డ్లు చేసుకున్నా, ఎన్ని వాట్సాప్ స్టేటస్లు పెట్టినా మనం నేర్చుకోవాలంటే ఆన్ అవర్ ఓన్ నేర్చుకోవాలి. సో ఆల్ దీస్ గర్ల్స్ ఆర్ గోయింగ్ టు గెట్ డిసప్పాయింటెడ్, దే విల్ బికమ్ స్ట్రాంగ్ ఆన్ దేర్ ఓన్. అంతే. థ్యాంక్ యూ. అండ్ నవీన్ చంద్ర అన్న, మొన్న మీరు ఎంత టెన్స్ ఫీల్ అయ్యారో, జస్ట్ ఇంకా నుంచి ఆ టెన్స్ లేకుండా ఆ హగ్గే నేను చెప్పినట్టు మొన్న. సో ఇట్ వాజ్ అ రియల్లీ నైస్ ఫిలిం. అండ్ స్లో పేస్డ్ అన్నా సరే ద ఎమోషన్స్ విచ్ ఈస్ క్యారీడ్. నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నా స్లో పేస్ అంటే నిన్నంతా మేము నవీన్ గారు చెప్పినట్టు మేము థియేటర్స్కి జెన్యున్గా మాకు జెన్యున్ రివ్యూ తెలుసుకోవడానికి మేము వెళ్ళి చూసాం అనమాట. అండ్ థియేటర్స్ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ కూడా ఉన్నాయి మాకు మెల్లిగా పెరుగుతుంది. ఓన్లీ ఇష్యూ ఏంటంటే మాకు షోస్ సరిగ్గా లేవన్నమాట, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సో ఇప్పుడు ఈ వర్డ్ ఆఫ్ మౌత్, మాకు వచ్చిన మంచి రివ్యూస్ ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ యూఎస్లో కూడా మాకు జస్ట్ గాట్ అప్డేట్ దట్ హౌస్ఫుల్స్ ఉన్నాయంట ఇప్పుడు కొన్ని స్టేట్స్లో. ఇవాళ హౌస్ఫుల్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం రీచ్ అయ్యి మాకు ఇంకొంచెం బెటర్ షోస్, మమ్మల్ని చాలా మంది మాకు మెసేజ్లు ఏమొస్తుందంటే ఈవినింగ్ షోస్ లేవు, మాకు దగ్గరలో షోస్ లేవు, ఇలాంటివి మాకు ఎక్కువ డిఎమ్స్ వస్తున్నాయి డైరెక్ట్ మెసేజెస్ అవే. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇవాళ నుంచి అయినా అట్లీస్ట్ మాకు కొంచెం ఈవినింగ్ షోస్ ఇలాంటివి. మేము మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ గివింగ్ ఛాన్స్ ఫర్ మా సినిమాకి ఇచ్చినందుకు. అండ్ వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తున్నారు. అండ్ మేము హోప్ఫుల్లీ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మేమైతే ఆడియన్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇస్తున్నారు, ఇంకెక్కువ కావాలి. లైక్ చాలా మంది చూడాలి, ఇలాంటి సినిమాలు రావాలి అని మాకు టెక్స్ట్ చేస్తుంటారు, అప్పుడప్పుడు డిఎం చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి సినిమా వచ్చింది, ఒకసారి ధైర్యంగా బయటికి రండి, ఒకసారి చూడండి సినిమాని. చూసిన తర్వాత మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి, ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి, మా డిఎమ్స్ ఉన్నాయి.